హలో గైస్, ఎప్పటిలాగా నేను ఇక బీఆర్ పెట్టేసి ఆడుతున్నా. మా ఫ్రెండ్ దగ్గర ఏమో ఫుట్ వస్తుంది. మా ఫ్రెండ్ ఏమో నాకు చేసేసి నేను వాడిని నాకు చేసేసిన. ఇక నేను ఆడికి పోయి కులువాలు వేసేసి రివైవ్ చేసిన మా ఫ్రెండ్కి అయితే. ఇక మెరికెట్ వేసుకుంది, మొత్తం లూట్ అయితే ఎరుకుంది. అదైతే ఇంకోరుగురు ఉన్నాడు తెలిసింది. ఇక్కడ ఎట్లేసి వాడింది మా ఫ్రెండ్. ఇది కూడా ఒకటి పోతుండు. అయితే వాడికి అయితే కొంచెం డ్యామేజ్ ఇచ్చిన. మరి ఇట్లా పోతుండు. ఈ టైంలో లేరు చూస్తే మన బ్రెయిన్ మొత్తం యూజ్ చేసి ఇక్కడ తిరిగినా తినేసుకొని పోయి ఉంటాడా అని అనుకుంటే పోలే. ఎన్ని గ్లూవాలు వేస్తున్నాడు. ఈయన నేను వాడిని అయితే కొడుతూనే ఉన్నాయి. ఎక్కడ ఆగకుండా మనం అతతో వాడిని కూడా నాకు చేసేసిన. నేనైతే నాకు చేసేసి ఇక మా ఫ్రెండ్ దగ్గర ఇంకో ఫ్రెండ్ దగ్గర ఫుట్ వస్తుంది. ఫుట్ అయితే వస్తుందని నేనైతే వాడి దగ్గరికి అయితే పోయినా. నేను వాడేమో మీద ఉన్నాడు, నేను కూడా మీదకి వెళ్ళిన. కింద ఒకడు ఎంగి ఉన్నాడు, వాడికైతే హెడ్ షాట్ వీక్తూనే ఉన్నా. ఒక హెడ్ షాట్ అయితే పడ్డది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మంచిగా గ్లూవాల్ మంచి మెరికెట్ తీసుకుంటే కొట్టేసిన. కానీ వాడైతే ఫుల్ ప్యాక్ చేసేసిండు. మనం ఊరుకుంటామా కాబట్టి వేసేసిన ఏదో. ఆ తర్వాత ఇక మనం వాడికైతే నాకు చేసేసినాం. ఇంకోటి కూడా వచ్చింది మా ఫ్రెండ్. మంచి వాళ్ళైతే కొట్టడానికి రాడు కానీ లూట్ అనుకోవడానికి అయితే బాగా ఆడతారు ఎందుకో కానీ. మీ దానిలో కూడా ఇటువంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక ఆ తర్వాత మా ఫ్రెండ్ ఏమో లిస్ట్ ఇస్తా అని చెప్పిండు. సరే అని మేమిద్దరం నేను మా ఫ్రెండ్ ఏమో వెళ్దామని చెప్పి ఊరుకుంటూనే పోతున్నాం. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది మంచిగా. మా ఫ్రెండ్ ఏమో మా వెనకాల వస్తుంది. వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఏమో గ్లూవాల్ చేసింది. ఎందుకంటే ధూళిపేట మాకు ధూళి ఎక్కువ కదా. పోయింది. నేను కూడా అట్లనే సీట్గా పోయినాయా. డెట్ అడుగులు ఇచ్చి లేనైనా మన గురించి తెలిసిందే. మనం ఉందంటే రూట్లో ఫస్ట్, కాపారంలో లాస్ట్ అన్నట్టు ఉంటాం మనం ఎప్పుడైనా కూడా. కానీ వీళ్ళైతే లూట్లో ఫస్ట్ ఎప్పుడు ఉంటారు. నాకు అర్థం కాదు. ఒక్కొక్కరు అయితే లూట్ కోసం కొట్టుకొని వస్తారు. అట్లుంటారు లూటు. అందుకే చాలా కష్టం వీళ్ళతోటి. అందుకే అప్పుడప్పుడు మనం సోలో ఆడతాం, అప్పుడప్పుడు సోలో ఆడతాం అంటాం. ఈ వీడియో చూసే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ఏమైనా చేస్తాను. చేస్తా అంటే ఏదో ఒకటి ఇస్తాం అనుకో. కానీ మరీ అంత అది మన అంత జనరల్ నాలెడ్జ్ ఏమి ఉండదు. సరే ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక జోన్ బయటకు వెళ్దామని స్పీడ్గా కొట్టుకుపోతున్నాను నేను మా ఫ్రెండ్. ఒకడేమో ఫస్ట్ గాడేమో మొత్తం బైక్ వేసుకొని కొట్టుకుపోతుండు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఏమో అటు పోయాను. అటు సైడ్ అయితే ఏం చేస్తున్నాను అని చెప్పిండు మా ఫ్రెండ్ అయితే. ఇక నేనైతే అటు సైడ్ పోతున్నాను. మన గురించి తెలిసిందే. మనం ఉందంటే ఎనిమిస్ ఉంటే ఫస్ట్ ప్లేస్కి వెళ్తాం, గెలిచారు కొడతాం, ఎంజాయ్ చేద్దాం. మా ఫ్రెండ్ అయితే నాకు చేసేసిన వాడైతే నేను వాడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన. మా ఫ్రెండ్ ఏమో ఏం చేసిండు అంతా వాడిని కొట్టేసిండు. అలా వెనకాల ఇంకోడు ఉన్నాడు, వాడేమో నన్ను నాకు చేసేసిండు. నేను ఇందాక కాపాడిన మా ఫ్రెండే వచ్చి ముందు గ్లూవాల్ వేసి నన్ను అయితే సేవ్ చేసేసిండు. ఇక మనం సేవ్ చేస్తూ ఊరుకున్నాము. మనం కూడా ఒక గ్లూవాల్ వేసి అది డ్రోన్ వదిలిపెట్టి కొంచెం రీఫ్రెష్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు ఉన్నాడు, ఒక్కరు కూడా కాదు. సావాలని ఆశ లేదు నాకు. కానీ జోన్ ఏమో చాలా దూరంలో ఉంది. కానీ మనం వెళ్తాం కాబట్టి గ్లూవాల్ పలగొట్టి ఏదో విధంగా చాలా కష్టపడి గ్లూవాల్ పలగొట్టినాం. ఆలోపి మా ఫ్రెండ్ ఇద్దరిని కొట్టేసిండు. ఓపీ లెవెల్ కొట్టేసిండు మా ఫ్రెండ్ అయితే. ఇక నేను ఎల్లుడ పని అని చెప్పి వెళ్తూనే ఉన్నా. అంతకుముందు మా ఇద్దరు ఫ్రెండ్స్కి రివైవ్ ఇద్దామని చెప్పి ఊరుకుతూనే ఉన్నా. రాజమ్మ ఊరుకురాయ్యా అని మా ఫ్రెండ్ ఏమో ఆగుతలేను. ఆలోపి ఇక్కడ ఒకడు ఉన్నాడు. నేనైతే మిషన్ గన్తో కొడుతూనే ఉన్నా. పడ్డ డ్యామేజ్ మళ్ళీ ఇంకోటి వేసిన. ఆడ ఇద్దరు ఉన్నాడు, ఒకరు నాకేం తెలుసు అని చెప్పి కొడుతూనే ఉన్నా. ఎవరు వచ్చినా కూడా నడుపుతూనే ఉంటా అని చెప్పి. ఎవరితేమో ఒకటేసారి ఇవ్వలేరు. ఆపలా వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పేసి నేనైతే పోయి గ్లూవాల్ వేసుకుంటూ ఆలోకి మా ఫ్రెండ్ ఆడెవరో నాకు చేసేడు. అంటే నాకు వేసిన దెబ్బకి వాళ్ళు నాకు అయిపోయాను జోన్లోనే. ఇక నేను ఇక్కడ మెడికెట్ వేసుకుంటూ కూర్చున్నాను. నేను మా ఫ్రెండ్ మన జిమ్లాలు వేసుకోరా జల్లి అని చెప్పి ఇక నేను కూడా జిబ్లాన్ వేసుకొని వెళ్తామని చెప్పి మంచిది అని చెప్పి ఇక నేను జిబ్లాన్ వేసుకొని ఊరుకురా జమ్ము అని చెప్పి ఊరుతూనే ఉన్నా ఇక్కడ ఆగకుండా. ఎందుకంటే జోన్లో లేకపోతే
చాలా కష్టమైపోతాం మనం. నా ఫుల్ కిల్ కూడా అయిపోయింది. ఇక మనం డెడ్ జోన్ బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నా. వాళ్ళకి పీకులు ఇంకా పెద్ద పెద్ద స్కాడ్లు ఉన్నాయంట. మా ఫ్రెండ్ ఏమో చెప్తున్నాడు, అరే రారా రారా నన్ను కాపాడరా, నా పని అయిపోయింది అని చెప్పి. ఇక మనం తప్పదు కాబట్టి ఇక మనం ఇక్కడ F5 టోకన్స్ పట్టుకున్నా. కానీ వాడేమో వాళ్ళ పిల్ల నాకే పోయిండు. పాప పిల్ల బచ్చాడు. వాడు నాకన్నా ముందు నుంచి ఆడుతుంది, కానీ వాడు ఎట్లా ఆడితే ఇక మనం ఎట్లా ఆడతాం. వాడేం చెప్పిన వాడే రివైవ్ ఇచ్చేసారా, వాళ్ళతో ఫైటింగ్ పెట్టుకోకు అని చెప్పి. ఇక మనం ఎవరితో పెట్టుకోకుండా డైరెక్ట్ వచ్చి రివైవ్ ఇచ్చేసినాం. రివైవ్ ఇచ్చేసి ఇక నేను మళ్ళీ ఇక్కడ మెరుగులు వేసుకుంటున్నా. అక్కడ నాకు మెరుగులు ఏమైపోతున్నాయి. ఆడేమో మా ఫ్రెండ్ ఏమో మూలకున్నారు. సూపర్ తీసుకున్నా మెరికెట్. ఆయన నార్మల్ మెరికెట్ వచ్చింది అనుకో. అయితే మళ్ళీ నేను సూపర్ వాడుతున్నా. సూపర్ వాడి తర్వాత మా ముందు ఇక్కడ ఎవరు లేడు. అందరు జోన్ బయటకు వెళ్ళడానికి ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఎవరు రెడ్ పర్ ఉంది. ఇక్కడ ఏమైనా కొంచెం మంచిగా చేస్తాను అనుకుంటే దాడి వల్ల అయితే ఇక్కడ డ్రోన్ వేసిన. ఇక్కడ ఎవరు ఉన్నాడు వాడిని అయితే కొట్టేసిన. ముందు ఇంకొక ఎవరు తిరుగుతుండు వాడిని నేను కొట్టేసిన. కొట్టాము అనుకున్నా ఒక 53 పడ్డాయి. ఎవరు ఉన్నాడు వాడికైతే కొంచెం ట్రాగాలి. ఫుల్ కిల్ చేసుకొని వీడి దగ్గర లూట్ మొత్తం వేసుకున్నా. వీడి దగ్గర మెడికల్ లూట్ వేసుకుందాం అంటే కూడా ఇది తప్పదు కాబట్టి కొంచెం వేసుకున్నా. ఇక నా ఉన్నాయి ఇప్పుడు 2 మెడికల్లో. ఇటు నుంచి పోదామనుకుంటే ముందేమో వాడు కాపలాసుడు గ్లోవల్ బాల్ కొడుతున్నాడు. మెడికల్ వేసుకుందామని కూడా కలికాలం స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ ఏమో ఆ జిబ్లైన్ వేసుకురా అని ఏమో వచ్చిన అట్లా చచ్చిపోయినా ఏ జోన్లో నేనైతే. ఇక నేనైతే మొత్తం చేసేసుకున్నా. ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. మా ఫ్రెండ్ దగ్గర 800 ఉన్నాయి. రివైవ్ ఇవ్వమని చెప్పిన, కానీ అట్లనే వచ్చింది. రివైవ్ ఇవ్వమని చెప్పేటప్పటికే అంతే. ఇక మా ఫ్రెండ్ ఒక్కరు ఉన్నాడు. మా ఫ్రెండ్కి దూలు ఎక్కువ కాబట్టి ఆడ ఇద్దరు ఉన్నాడు. ఆయన చూసుకోకుండా చెప్పుకొని కొట్టేద్దామని ప్లానింగ్ చేసిను. వద్దని చెప్పిన. ఆయన కూడా నైట్ ఉంటా పోదాము అని చెప్పేసి ఇక స్కోప్ అని చేసి కటా కొట్టేసిండు. ఒకరిని ఫుల్ డ్యామేజ్, ఇద్దరికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు. ఆ తర్వాత ఇక వాళ్ళిద్దరు గ్లూవాల్ వేసేసుకున్నారు. వేసేసుకుంటే ఇక అటుపక్క మనిషి ఇటుపక్క చూస్తుండు. ఫస్ట్ అటుపక్క చూస్తూనే ఉన్నాడు అక్కడ ఆగకుండా. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. ఆ తర్వాత ఇక ముందు ఎవరో కమ్మడి, నాకైతే కమ్మలే, కానీ వాడు ఎట్లా కమ్మడినో తెలియదు, కానీ కమ్మడిను పాపం పోరడు. ఆ చెట్ల మధ్య నుంచి ఎట్లా కమ్మడని నాకైతే అర్థం కాలేదు సార్. నాకు వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ విజన్ ఇవన్నీ చెప్పాలని నాకు ఫస్ట్ నూరు ఉండాలి. కానీ నాకు సోదండి నచ్చదు. వాడినైతే ఒకనైతే నాకు చేసేసిండు. వాడు అనుకున్నాడు ఫుల్ నాకైతే కిల్ రాదని, కానీ కిల్ అయితే వచ్చేసింది. 10 ఎలా ఉంది. ఇంకా కింద ఇక్కడ ఎవరో ఉన్నాడు. వాడినైతే కొట్టడం ముందు చేసిన. ఒక పిల్లలు దాకలే గ్లూవాల్ వేసేసుకున్నాడు వాడైతే. మనకి తెలిసింది ఇంకేముంటుందిరా, వాడైతే చంపేసింది విని. ప్లీజ్ గైస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.